హాయ్ అండి. బరువు. ఈ బరువనేది పెద్ద సమస్యగా మారిపోయింది ఈ రోజుల్లో. అయితే ఏం తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి? తినే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాల గురించి తెలుసుకోవడం కోసం మన ముందు ఈరోజు న్యూట్రిషనిస్ట్ మన జ్యోతిర్మయి గారున్నారు. ఆవిడనడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఏంటి ఈ మధ్యలో ఏమన్నా టూర్స్ ఏమన్నా చేశారా లేదా? చేశాను. ఎక్కడి వరకెళ్ళొచ్చారు? కాశీ వెళ్ళాను. వారణాసి. ఓకే. ఈ మధ్యలో వెళ్ళిందయితే కాశీ. లాస్ట్ మంతే జనవరిలో వెళ్ళాను. ఓకే. జర్నీలో మరి ఎటువంటి ఫుడ్స్ గురించి, ఈటి గురించి బాగా రిసర్చ్ చేశారు? అక్కడ చాలా ఫేమస్ అంటే మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి అర్థం చేసుకుంది ఏంటంటే మోస్ట్లీ అక్కడ ఫ్రెష్లీ కుక్డ్ మీల్స్ కన్నా ఆల్రెడీ లైక్ రెడీ టు మేడ్ మీల్సే ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ మ్యాగీ అక్కడ చాలా ఫేమస్. ఇక్కడ కానీ లేదంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు వైష్ణోదేవి వెళ్ళాం, అక్కడ కూడా మ్యాగీ. అంటే మీరు అటు సైడ్ వెళ్తున్న కొద్దీ ఎక్కువ మట్టికి రెడీ టు కుక్డ్ మీల్సే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మ్యాగీ అంటున్నారు కదా, మ్యాగీ ఎంతవరకు మేడం తినడం కరెక్ట్ అంటారు? సి కొన్ని కండిషన్స్లో ఇంకా తినడానికి ఏది లేదు అన్నప్పుడు ఆ టైంలో తినొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ అ పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అన్నట్టు ఏది ఉండదు. అది బ్రేక్ఫాస్ట్ అయితే కాదు. అంటే మ్యాగీ ఇప్పుడు మనకి తయారయ్యే ఐటమ్ దేంతో తయారైంది మేడం అది? టోటలీ మైదానే అండి. బికాస్ ఇవన్నీ మనకి హైలీ ప్రాసెస్ ఫుడ్స్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ అన్హెల్దీయే. ఏదో మేబీ ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపించినప్పుడు వన్స్ ఇన్ అ వైల్ తీసుకోవచ్చు. బట్ పిల్లలకైతే అసలుకే ఇవ్వకూడదు. బికాస్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ హెల్దీ. అండ్ ఏంటి అంటే జస్ట్ 2 minutesలో కుక్ అయిపోతుంది. అండ్ కొన్ని వెజీస్ యాడ్ చేస్తే కొంచెం అంటే ఆన్ ద స్పాట్ మనకి ఇంకేం అవైలబుల్ లేవు అంటే కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసి కుక్ చేసుకుంటే కొంచెం బెటర్. బట్ ప్లేన్ ఇంకా దాంట్లో చీజ్ యాడ్ చేసి ఓవర్గా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అంటారు ఇవన్నీ. సో అది తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ హెల్దీ. అదే చాలా వరకు ఏంటంటే ఎర్లీగా అయిపోతుంది, త్వరగా కుక్ చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ మ్యాగీ తినడం అనేది కరెక్ట్ కాదంటారు. అస్సలకే కాదు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెల్దీ. అంటే ఒక బ్రేక్ఫాస్ట్ మీల్ కిందనే రాదు ఇది యాక్చువల్లీ. బికాజ్ ఒక బ్రేక్ఫాస్ట్ కనుక చూసుకున్నట్టు అయితే అందులో మనకి కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండాలి. సో జస్ట్ మీరు చెప్పండి, జస్ట్ ఒక మ్యాగీ తీసుకో తినగానే మీకు కడుపు ఫుల్ అయ్యే ఫీలింగ్ వస్తుందేమో కానీ వెంటనే మళ్ళీ ఆకలిస్తుంది. బికాస్ ఒక ప్రోటీన్ అనేది అవైలబుల్ ఉండదు. బికాస్ మన మీల్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ లేదనుకోండి ఇంకా ఇట్స్ లైక్ మనకు ఆ క్రేవింగ్స్ అనేవి ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. ఇట్స్ నాట్ అట్ ఆల్ హెల్దీ. ఓకే. అంటే దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామా తగ్గుతామా? మ్యాగీ తినడం వల్ల అంటున్నారా? అస్సలకే ఇట్ విల్ నాట్ హెల్ప్. అంటే ఒక వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మెయిన్లీ మేము చెప్పేది ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ టోటలీ అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. అండ్ ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు వైట్ రైస్ అనుకోండి, ఇట్ ఈస్ అ ప్రాసెస్డ్ వన్. బికాస్ ప్రతి ఒక్కరు రైస్ తింటారు, చపాతీ తింటారు. సో ఇందులో ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఫైబర్ కంటెంట్ వెళ్ళిపోతుంది. రైస్లో న్యూట్రియంట్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఈ పర్టిక్యులర్ మీల్లో ఓన్లీ రైసే మీరు తిన్నారనుకోండి. ఎగ్జాంపుల్ కొంతమంది ఇంట్లో ఏం చేస్తారంటే రాత్రి మిగిలిపోయిన అన్నంని పొద్దున పులిహోర లాగా చేసి తినేస్తారు, కొంచెం దాంట్లో ఏదో యాడ్ చేసి తీసేసుకుంటారు. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను ఇందాక చెప్పినట్టు ప్రోటీన్స్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండాలి. సో ఇప్పుడు ఈ రైస్లో ఏముంది? జస్ట్ ప్లెయిన్ రైస్ ఉంది, కార్బ్సే అంటారు దాన్ని. జస్ట్ ప్లెయిన్ కార్బ్స్ వల్ల మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెల్తీ. సో మీకు జస్ట్ రైస్ తీసుకోవడం వల్ల మీరు బరువు తగ్గుతారంటే ఆబ్వియస్లీ యూ విల్ నాట్. ప్రోటీన్ లేని ఏ ఫుడ్ అయినా కానీ కూడా బాడీకి అంత మంచిది కాదు. అంటే మీరు ఇచ్చినా కానీ మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉండదు అనమాట, బరువు తగ్గడానికి స్పెషల్లీ.